వాటర్ షెడ్లో 13,888 హెక్టార్స్ మనం కవర్ చేసాం. అందులో 90% నబార్డ్ ఫండ్స్తోనే మనం చేయడం జరిగింది సార్. సో మన ఆసిఫాబాద్ అండ్ ఆదిలాబాద్ జిల్లాలో పనిచేస్తున్నాము. సో అందులో మొత్తం ఇప్పటివరకు ల్యాండ్ ఇరిగేటెడ్ మన వాటర్ షెడ్ ద్వారా 6,700 హెక్టార్స్ ల్యాండ్కి మనం ఇరిగేషన్ ఫెసిలిటీ అందించడం జరిగింది. హరీష్ బాబు గారికి, వెంకట్రావు గారికి, రవిసార్ గారికి 2006లో ఏకలవ్య ఫౌండేషన్ ఒక శక్తివంతమైనటువంటి ఆశయం కొరకు స్థాపించబడింది. ఆ ఆశయం ఏమిటి అంటే దేశంలో ఉన్నటువంటి ఆదివాసీ ఈ వెనుకబడిన వర్గాలు ఏదైతే ఉన్నాయో వాటిని ఆర్థికంగా అభివృద్ధి చేసి ఆ పేదరికం నుంచి బయటపడటానికి సపోర్ట్ చేయడం అనేటువంటి ఉద్దేశంతో ఈ సంస్థ స్థాపించబడింది. అయితే మనకి 18 ఏళ్ల నుంచి కూడా సపోర్ట్ చేస్తున్న నాబార్డ్ అనే దేశంలోని ఒక అగ్రగామి సంస్థ, వారి యొక్క పాత్ర చాలా కీలకమైనది. నాబార్డ్ సంస్థకి మనం అందరం కూడా ధన్యవాదాలు తెలపాలి చప్పట్లతో. ఏకలవ్య ఫౌండేషన్ ఇంకొక అత్యున్నతమైనటువంటి మైలురాయిని చేరుకుంది. 1920లో మన భారత ప్రభుత్వం ఏదైతే ఉందో సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్ అనే ఒక సంస్థని ఇండియాలో ప్రవేశపెట్టింది. ఆ సంస్థ ఉద్దేశం ఏమిటంటే ఇటువైపు డోనర్స్ ని దేశంలోనే నంబర్ 2 పొజిషన్ లో 2వ ఎన్జిఓ లాగా మనము లిస్టింగ్ కూడా చేసి ఫండింగ్ తెచ్చుకోగలిగినాము. ఇది మన యొక్క చరిత్రలోనే నిలిచిపోయే ఒక పెద్ద అంశం. దీనికి జిరోదా వారు, నబార్డ్ వారు కూడా మనకి ధన సహాయం ఫండింగ్ చేశారు. ನಾನು ಬಸವ ಡಿಡಿ ದೋಸ್ತನಿಗೆ 9,000 ದೋಸ್ತಾನ್ 9,000 ದೋಸ್ತಕ್ಕೆ ಊರಂದಲ್ಲಿ 50,000 సీటర్ 50,000 సీటకి 50,000 నా ఎరేంజ్ చేస్తాను. ఎరేంజ్ అయితే 7 ఎరేంజ్ చేస్తాను సారు. దీనికి బచ్చరు ఆతంగితే 30 ఎరేంజ్ ఆతా 30 ఎరేంజ్ ఇట్టకే మాకు భూమి అంతా ಬೇಡಿಗೆ करे माकुंदी पेड़ी मंत करीवाल पेड़ी ते दिंगे तान बहन की कटिंग जरिंगे नमोड जरा इन कूली पानी गिर किसी पेड़ी करुचिंदो इनके जेरे ये तकल माकु इनके बताई माकु आपति वांतते तान उंदी येरे आई बकराई वंशी कुनु पेड़िन तो हम तो माना 60-70,000 तो हम तुम तान को पेड़ी नमोटिन के नमोटी भी आपी का पिसान तुम मिक्स हम दिदाने वादल वातरू सार का इदागले ఏకలవ్య ఫౌండేషన్ వాళ్ళ కమిట్మెంట్ అయితేనేమి, తర్వాత ఇంతకుముందు మా నబార్డ్ ద్వారా వాళ్ళు ఇంప్లిమెంట్ చేసిన పద్ధతి అయితేనేమి, అంటే చక్కగా ప్రాజెక్టులు ఎక్కడా కూడా అలానే కమిటెడ్గా పర్టికులర్గా ఇక్కడ వెనకబడిన ప్రాంతాలు ఆసిఫాబాదు మన ఈ జిల్లాల్లో ఆదిలాబాద్ జిల్లాల్లో అంటే ఎనలేని కృషి చేశారు. వారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. మొత్తము భారతదేశం అంతా కూడా ఇప్పుడు బాజీపేట వైపు చూస్తుంది. అంటే ఏంటంటే ఒక వినూత్నమైనటువంటి ప్రాజెక్టు.